కట్ ఉండడం వల్ల లాస్ట్ అయితే మనకి అంతరాయం వచ్చింది. లైక్ ఈ అనౌన్స్మెంట్ నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడన్నా సరే మనము ఈ లాక్డౌన్లో ఈ క్లాసెస్ అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి అట్ ప్రెసెంట్ మనకి పవర్ బ్యాకప్ అనేది కొంచెం ఉండదు. కాబట్టి మేబీ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా సరే పవర్ బ్యాకప్ లాంటిది ఏమన్నా మనకి పవర్ కట్ లాంటిది ఏమన్నా ఉంటే ఎప్పుడన్నా క్లాస్కి కొంత అంతరాయం రావచ్చు. సో వర్రీ అవ్వద్దు, మళ్ళీ మనము ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ క్లాస్ని అయితే కంటిన్యూ చేయొచ్చు అని అనౌన్స్మెంట్ నేను చేద్దాం అనుకున్నా. బట్ ఎక్స్పెక్ట్ చేసే ఏంటంటే పవర్ అయితే ఎప్పుడు కట్ అవ్వలే కదా, సో మేబీ అవ్వట్లేదు బాగానే. యాక్చువల్లీ పవర్ కట్ పెద్దగా అవ్వదు అన్నట్టయితే ఉందండి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్లో అన్ని కంపెనీస్ ఫ్యాక్టరీస్ అన్నీ మూసేశారు. నార్మల్గా అయితే ఏంది వాళ్ళకందరికీ పవర్ సప్లై చేయాలి, అది కూడా ఎక్కువ వోల్టేజ్ లోడ్ ఉన్న పవర్ సప్లై చేయాలి. అవన్నీ బంద్ ఉన్నాయి, వీళ్ళకి సర్ప్లస్ అయిపోతుంది అనమాట. పవర్ కూడా చాలా సర్ప్లస్ అయిపోతుంది, ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, సప్లై ఎక్కువైపోయింది డిమాండ్ కన్నా. జెన్కో ట్రాన్స్కోలో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు వాళ్ళు లోడ్ తగ్గించేశారు, చాలా లో వోల్టేజ్ పెట్టుకొని వర్కింగ్ కూడా ప్లాంట్స్ మనకి ఖమ్మం దగ్గర అక్కడ భద్రాచలంలో పాల్మూరు అక్కడ ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ కూడా చాలా తక్కువ లోడ్తో నడిపిస్తున్నారు అట్లా అన్నట్టు అన్నారు. దానివల్ల పవర్ అయితే జనరల్గా ఆఫ్ ఉండదు అనే సిచ్యువేషన్ ఉండింది. బట్ ఎప్పుడన్నా సో ఏంటి అంటే ఒకవేళ గనక మనకి ఎప్పుడన్నా పవర్ అనేది కట్ ఒకవేళ అవుతుంది అనుకోండి పవర్ కట్, అది మీరు ఏమని పెర్సీవ్ చేసుకుంటారు అంటే ఒకవేళ ఎప్పుడైనా మన క్లాస్ సడన్గా పాజ్ అయిపోతే పవర్ కట్ అయింది అన్నట్టు పెర్సీవ్ చేసుకోండి. దానివల్ల మనకి నెక్స్ట్ తొందరలోనే ఎప్పుడైతే పవర్ వస్తుందో మనం అగైన్ వెంటనే స్టార్ట్ చేసేయచ్చు, పవర్ రాగానే మనం స్టార్ట్ చేసేయచ్చు. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ఇన్ కేస్ అప్పుడప్పుడు అవుతుంటుందండి, ఒకవేళ మళ్ళీ పవర్ ఊరికనే కట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి కట్ అవుతే మళ్ళీ మనం చేసుకున్నాం కదండి క్లాస్, అదేవిధంగా మళ్ళీ కట్ అయింది అనుకోండి, మేబీ బెటర్ ఏంటి అంటే మనం నెక్స్ట్ డేకి పెట్టుకుందాం క్లాస్. ఒకవేళ అట్లాగైతే ఒకవేళ ఇన్ కేస్ మనం పవర్ కట్ అయ్యి మళ్ళీ క్లాస్ని పవర్ రాగానే రెజ్యూమ్ చేసి మళ్ళీ పవర్ కట్ అయింది అనుకోండి, మనం నెక్స్ట్ డేకి పెట్టేసుకుందాం. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం మనం క్లాస్ని. సో అందరూ వచ్చేసినట్లే కదండి. ఎక్కడి నుంచి అంటున్నారు రాజుగారి? హైదరాబాద్ అండి, హైదరాబాద్లోనే పవర్ కట్ అయింది. ఓకే, సో మేబీ సమ్ పీపుల్ మిస్ అవ్వచ్చు. ఎప్పుడన్నా నోట్ చేసుకోండి, ఇన్ కేస్ పవర్ కట్ అయితే ఎప్పుడన్నా నెక్స్ట్ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ బ్యాచెస్ ఉంటాయి కదండి మనకి. నెఫ్ట్ లాగా హాఫ్ అన్ అవర్ బ్యాచెస్లో మనం పెట్టుకుంటే బెటర్ రౌండ్ ఫిగర్గా. సో 11 o'clockకి మనకి యాక్చువల్లీ క్లాస్ మధ్యలో కట్ అయింది. సో 11:30, 12 ఆ హాఫ్ అన్ అవర్ బ్యాచెస్లో కాస్త అంటే మీరు చూస్తుండండి లైవ్ వీడియో ఏమన్నా ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే, దానివల్ల మనకి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా కొంతమంది మన క్లాస్ పోస్ట్పోన్ అయింది కాబట్టి మిస్ అయ్యి ఉంటే ఒకవేళ లైవ్ కాకపోయినా తర్వాత చూసేసేయండి, కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా. ఓకే, సో లెట్ us స్టార్ట్ అండి క్లాస్. మనము ఢిల్లీ సుల్తాన్స్ గురించి ప్రస్తావించుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నట్లే లాస్ట్ క్లాస్లో అయితే మనం బానిస వంశం స్లేవ్ డైనాసిటీ గురించి అయితే చూసాము. స్లేవ్ డైనాసిటీలో భాగంగా ఆఖరి రాజు కైకుబాద్ని జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను వధించి అతను ఆస్థానం తీసుకుంటాడు. దాంతో బానిస వంశం అంతమవుతుంది, ఖిల్జీ వంశం వస్తుంది. ఖిల్జీ వంశం మనం చూసుకున్నట్లయితే 1290 to 1320 పరిపాలించింది 4 రాజులు. వాళ్ళ పేర్లు జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ, షియాబుద్దీన్ ఉమర్, కుతుబుద్దీన్ ముబారక్. అయితే మనకి కొన్ని బుక్స్లో వీళ్ళ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, అది ఎందుకు అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అట్లా వేరు ఉంటాయని చెప్పి. సో జనరల్గా ఖిల్జీ డైనాసిటీ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరిపాలించిన రాజులు 4 అండి. 1 జలాలుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ మనకి అలావుద్దీన్ ఖిల్జీ. ప్రధానంగా మనకి ఈరోజు టాపిక్ అలావుద్దీన్ ఖిల్జీ మీదే ఉంటుందండి. సో మనకి టైమింగ్స్ 11:30కి స్టార్ట్ చేసాం కాబట్టి 12:30 వరకు చూసుకుందామండి క్లాస్. 11:30 to 12:30 మనకి 1.5 hour అలవాటు అయింది కాబట్టి 1 hour మనం ఈజీగానే సేల్ చేసేయచ్చు. వేణు ప్రతాప్ గారు, బక్తియార్ ఖిల్జీకి వీళ్ళకి సంబంధం లేదండి. బక్తియార్ ఖిల్జీ ఎవరు అంటే
అక్కడ మనకి మొహమ్మద్ గోరీతో పాటు వచ్చిన ఒక ప్రతినిధి అనమాట. బక్తియార్ అంటే సేమ్ ఖిల్జీ అనే ఒక వాళ్ళ శాఖకు చెందినవారే, కానీ ఈ ఖిల్జీ డైనాస్టిక్ పరిపాలించిన వాళ్ళకి బక్తియార్ ఖిల్జీకి సంబంధం ఉండదండి. ఆ బక్తియార్ ఖిల్జీ ఏంటంటే మొహమ్మద్ గోరీతో వచ్చినప్పుడు తన వెంట వచ్చిన కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, బక్తియార్ ఖిల్జీ ముగ్గురులో ఒకడనమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ మనం మోస్ట్లీ ఈయన గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ కుతుబుద్దీన్ ముబారక్ షా. నెక్స్ట్ నసిరుద్దీన్ షా, నసిరుద్దీన్. సో మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఈరోజు క్లాస్లో. మనం జలాలుద్దీన్ ఖిల్జీ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే జలాలుద్దీన్ ఖిల్జీ, ఖిల్జీ వంశం స్థాపకుడు. వీళ్ళు చూసుకున్నట్టయితే 1290, 1320 వీళ్ళు పర్షియాకి చెందిన వాళ్ళు. సున్నీ ఇస్లాంలో సున్నీ షియా అని ఉంటారు, వీళ్ళు సున్నీకి చెందిన వాళ్ళు. ఢిల్లీ సుల్తాన్స్లో ఖిల్జీ వంశం పీక్ స్టేజ్లో, అంటే అలావుద్దీన్ ఉన్న టైంలో పీక్ స్టేజ్లో ఉండిందండి. సో ఆ టైంలో మొత్తం భారతదేశంలో దాదాపుగా ఒక 60% అయితే వాళ్ళ ఆధీనంలో ఉండేది. కంప్లీట్గా ఇక్కడ గ్రీన్, కంప్లీట్లీ డార్క్ గ్రీన్ ఉన్న రీజియన్ చూసారు కదా, ఇది కంప్లీట్లీ ఢిల్లీ సుల్తాన్స్ క్రింద ఉన్న రీజియన్. ఈ లైట్ గ్రీన్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్స్ దక్షిణ భారతదేశం దండయాత్ర చేసి వాళ్ళని ఓడించి వారిని సామంతులుగా, వారి ప్రతినిధులుగా పెట్టుకొని పాలించేవారు. కాబట్టి డైరెక్ట్లీ వాళ్ళ కంట్రోల్లో లేకపోయినా ఆల్మోస్ట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఢిల్లీ సుల్తాన్స్ కింద ఉన్న ప్రాంతం అన్నట్టుగానే భావించవచ్చు. అందుకనే మనం దీన్ని లైట్ గ్రీన్తో చూపించుకున్నాం. కాబట్టి కంప్లీట్ ఏరియా అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఢిల్లీ సుల్తాన్స్ యొక్క ఆధీనంలోనే ఉండేది ఖిల్జీ సుల్తాన్స్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ గురించి మాట్లాడుకుందామండి. మొదటి రాజు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఇతను 1290లో అధికారంలోకి వచ్చాడు, 1296 వరకు పరిపాలించాడు. ఈయనని మనం ఏమంటాము, ఖిల్జీ వంశం స్థాపకుడు అంటాం. ఫస్ట్ పాయింట్, ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ, ఖిల్జీ వంశ స్థాపకుడు, ఖిల్జీ వంశ స్థాపకుడు ఫస్ట్ పాయింట్ అది. జలాలుద్దీన్ ఖిల్జీ గురించి మనం చూసినప్పుడు ఏమనుకోవచ్చు, మనకి బానిస వంశం ఉండింది కదా ముందు. బానిస వంశం యొక్క ఆఖరి రాజు పేరేంటి, కైకుబాద్. ఈ కైకుబాద్ ఇన్కంపీటెంట్, అంటే సామర్థ్యం తక్కువ, మరియు అతను పెరాలిటిక్గా ఉండడం వలన ఇతన్ని వధించాడు. ఎక్కడ వధించాడు అనేది ఇంపార్టెంట్ మనకి. కిల్కోరి అనే ప్రాంతం ఉంటుందండి, న్యూఢిల్లీ దగ్గరలో కిల్కోరి అనే ప్రాంతం ఉంటుంది. సో ఆ కిల్కోరి వద్ద జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాద్ని చంపడం జరిగింది. సో అతన్ని చంపి, అతను వధించి జలాలుద్దీన్ ఖిల్జీ పట్టాభిషేకం చేసుకున్నాడు. దాంతో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. అతను ఖిల్జీ వంశం స్థాపించేసరికి అతని వయసు ఎంత అంటే జలాలుద్దీన్ ఖిల్జీది 70 సంవత్సరాలు అనమాట. అంటే కొంచెం ఓల్డ్ ఏజ్లో ఖిల్జీ వంశాన్ని అయితే స్థాపించాడు. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికే అలావుద్దీన్ ఖిల్జీ అనే అతన్నిచ్చి వివాహం చేస్తాడు. కాబట్టి అలావుద్దీన్ ఖిల్జీకి ఏమవుతాడు, జలాలుద్దీన్ ఖిల్జీ మామ అవుతాడు. కాబట్టి ఇతని యొక్క ఈ సన్నిన్లా ఎవరు, ఇతని అల్లుడు ఎవరు అంటే మనము అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవాలి. మనకి రీసెంట్గా రిలీజ్ అయిన పద్మావత్ సినిమా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో అలావుద్దీన్ ఖిల్జీ అంటే మనకి రణ్వీర్ సింగ్ వచ్చినప్పుడు అక్కడ ఒక ముసలాయన ఉంటుంటాడు కూర్చొని సింహాసనం పైన, వాళ్ళ మామ, అతనే జలావుద్దీన్ ఖిల్జీ అనమాట. సో ఎవరైనా చూడండి ఆ మూవీ, ఇన్ కేస్ బాగానే ఉంటుంది. సో ఇతను అల్లుడు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఇతని కాలంలో మనం చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటి అంటే మంగోల్స్ చూసుకున్నట్లయితే మనం ముందు ఏమన్నాము, వాళ్ళ యొక్క లీడర్ చెంగిస్ ఖాన్ ఉండేవాడు. అతను చాలా పవర్ఫుల్. ఆ టైంలో మంగోల్స్ చాలా పవర్ఫుల్ అనుకున్నాం. తర్వాత చెంగిస్ ఖాన్ చనిపోతాడు. చెంగిస్ ఖాన్ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న మంగోలాయిడ్స్ ఎవరైతే మంగోల్స్ ఉన్నారో వాళ్ళు బలం అయితే కాస్త తగ్గిందండి. మంగోల్స్ బలం చెంగిస్ ఖాన్ చనిపోయిన తర్వాత. సో ఈ మంగోల్స్ ఇప్పుడైతే మళ్ళీ భారతదేశం పైన దండయాత్రలు ప్రారంభించారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బలం తక్కువ అనమాట, ఎందుకంటే చెంగిస్ ఖాన్ లేడు. మనకి జలాలుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు టైంలో కూడా మంగోల్స్ దండయాత్ర చేశారు.
మంగోల్స్ దండయాత్ర చేసినప్పుడు ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అతని సైన్యం బాగా ఎదుర్కొన్నది వాళ్ళని. అయితే కొంతమంది మంగోల్స్ ఇక్కడ భారతదేశం పైన దండయాత్ర చేస్తూ అణచివేయబడ్డారు కదండి, కొంతమంది బందీలుగా ఉండిపోయారు అనమాట. భారతదేశంలోనే కొంతమంది ఉండిపోయారు బందీలుగా. వాళ్ళని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. సో ఎవరైతే మంగోలాయిన్స్ ఇస్లాంని స్వీకరించుకొని భారతదేశంలోనే వాళ్ళు సెటిల్ అయిపోయారో, స్థిరపడ్డారో, వాళ్ళనే నయా ముసల్మాన్లు అంటాం, నయా ముస్లిమ్స్ అని అంటాం అన్నమాట. సో నయా ముస్లిమ్స్ మనకు అక్కడ వస్తుంది, ఎక్కడ అరబ్ వాళ్ళు భారతదేశం పైన వచ్చి భారతదేశంలో వ్యాపారం పర్పస్ కోసమైనా దండయాత్ర పర్పస్ కోసమైనా భారతదేశంలో వచ్చి స్థానిక యువతుల్ని వివాహం చేసుకుని స్థిరపడిన వాళ్ళు నయా ముస్లిమ్స్ అంటాం. అక్కడ కూడా వీరిని కూడా మంగోల్స్ కూడా భారతదేశం వైపు వచ్చి ఏదో కారణం చేత ఇక్కడ ఇస్లాం మతాన్ని స్వీకరించుకొని స్థిరపడ్డిన వారిని నయా ముస్లింలుగా మనం చెప్తామన్నమాట. ఇది 4th పాయింట్ ఇతనికి సంబంధించి, నయా ముస్లిమ్స్. నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి, ఇతను ఆల్రెడీ ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, రాజుగా పరిపాలిస్తున్నాడు. ఇతను అల్లుడైనటువంటి అలావుద్దీన్ ఖిల్జీ చాలా యాంబిషియస్గా ఉంటాడు. ఈ మామ ఎప్పుడు పోతాడు, ఎప్పుడు నేను సింహాసనంకి రావాలి అని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. ఇంకా కుదరట్లేదు అన్నట్టు అలావుద్దీన్ ఖిల్జీనే ఒక పన్నాగం పన్ని అతని మామని 1296 ADలో కారా అనే ప్రాంతం వద్ద అలావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తాడు. అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ మామ అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తాడు. దాంతో నెక్స్ట్ రాజు అలావుద్దీన్ ఖిల్జీ అవుతాడు. సో నెక్స్ట్ రాజు అలావుద్దీన్ ఖిల్జీ అవుతాడు. నెక్స్ట్ ఇది మనకి 1296 ADలో. ఇప్పుడు మనం ఇతని గురించి టెక్స్ట్ అయితే చూద్దాం, జలాలుద్దీన్ గురించి. సో ఖిల్జీ వంశం 1290 to 1320 AD పరిపాలించడం అయితే జరిగింది. సో అయితే ఢిల్లీని పరిపాలించిన రెండో తురుష్క వంశం ఇది, ఏది, ఖిల్జీ వంశం. వీరు పరిపాలనా కాలం 1290 to 1320. ఇందులో మొదటి రాజు జలాలుద్దీన్, ఇతను 1290 to 96 AD. సో ఇతడు బాల్బన్ కొలువులో చేరి ఖిల్జీ వంశానికి చెందిన తురుష్క తెగకు చెందిన వ్యక్తి. ఎవరు, జలాలుద్దీన్. 1290లో బానిస వంశ చివరి పాలకుడైన కైకూబాద్ని వధించి ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఇతడు అన్న కొడుకైనటువంటి అలావుద్దీన్ ఖిల్జీ అల్లుడుగా చేసుకుంటాడు అనమాట. సో ఇతని కూతురునిచ్చి అలావుద్దీన్ ఖిల్జీని వివాహం చేస్తాడు, దాంతో అల్లుడవుతాడు. ఇతడు కాలంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన మంగోలులను నయా ముస్లింలుగా మనం అంటాము. వీళ్ళు ప్రభుత్వానికి బెడదగా తయారవుతారు. ఈ నయా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఒక ప్రాబ్లంగా తయారవుతుంటారు అనమాట ఈ ఢిల్లీ సుల్తాన్ రాజులకి. అందుకని చెప్పి తర్వాత మనకు వచ్చినటువంటి రాజు అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళని ఊచకోతకు వస్తాడు, నయా ముస్లిమ్స్ అనే పాయింట్ మనం చదువుతాం. ఓకే, సో ఇది మనకి జలావుద్దీన్ ఖిల్జీ గురించి. నెక్స్ట్ మనం ఎవరయ్యారు అన్నాం, రాజు. అలావుద్దీన్ ఖిల్జీ రాజు అయ్యారు అన్నాం. ఇప్పుడు మనం అలావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వెళ్ళాలి. సో అలావుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ 1296లో రాజు అవుతాడు. ఇతను 1316 వరకు పరిపాలిస్తాడు. 1296 to 1316 AD. సో మొత్తం ఢిల్లీ సుల్తాన్లో గ్రేటెస్ట్ రాజు ఎవరు అంటే మనకి కొన్ని సోర్సెస్లో అలావుద్దీన్ ఖిల్జీ అనే చెప్తారు. సో గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఆల్ ఢిల్లీ సుల్తాన్స్, ఢిల్లీ సుల్తాన్ రాజుల్లో మొత్తంలో గొప్ప రాజు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్తాము. మనకి ఇతని యాక్చువల్ పేరు ఆలీ గుర్షప్ అన్నమాట. ఇతని యొక్క యాక్చువల్ నేమ్, అసలు పేరు ఏంటి అంటే ఆలీ గుర్షప్.
సో కాస్త సెక్యులర్ రాజు అంటే లౌకిక రాజు ఇతనైతే కాస్త సెక్యులర్ రాజుగానే చెప్తారు, సెక్యులర్ కింగ్. ఎందుకు అంటే మతాన్ని పరిపాలనని వేరు చేసి పరిపాలించాడు కాబట్టి. జనరల్గా అప్పటి వరకు పరిపాలించిన సుల్తాన్లు వారి పరిపాలనలో ఎక్కువగా మతాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ పరిపాలన చేసేవారు. కాకపోతే అలావుద్దీన్ ఖిల్జీ ఏంది అంటే మతం వేరు పరిపాలన వేరు, మతాన్ని పరిపాలనని మిక్స్ చేయొద్దు అని చెప్పి రెండింటిని వేరు చేసి పరిపాలించాడు. అందుకని ఇతను మనం కొంచెం లౌకిక రాజుగానే చెప్తాం, సెక్యులర్ కింగ్గా చెప్తాము. నెక్స్ట్ ఇతను జనరల్గా ముందు వచ్చినటువంటి రాజులు బంధుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. బంధుత్వాన్ని అంటే కిన్షిప్ అంటాం అనమాట. సో బంధుత్వానికి కిన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ అలావుద్దీన్ ఖిల్జీ మాత్రం బంధుత్వానికి అన్నా మనకి మెరిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. రాజు ప్రధానం, రాజు బంధుత్వం అనేది చూడకూడదు. సో కింగ్షిప్ ఇంపార్టెంట్ మోర్ దాన్ కింగ్షిప్ అని చెప్పి అలావుద్దీన్ ఖిల్జీ చెప్పడం జరిగింది. సో అలావుద్దీన్ ఖిల్జీ కింగ్షిప్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు బంధుత్వం కన్నా. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీకి ప్రధానంగా 2 కోరికలు ఉండేవండి. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క జీవితంలో ప్రధానంగా 2 కోరికలు ఉండేవి. ఏంటి ఆ కోరికలు అంటే ఫస్ట్ అడిగేవాడు అలావుద్దీన్ ఖిల్జీ తనకు తెలిసిన వాళ్ళు అందరికన్నా ప్రపంచంలో ఇప్పటి వరకు పరిపాలించిన రాజుల్లో గొప్ప రాజు ఎవరు, గొప్ప వీరుడు ఎవరు అని అడిగేవాడు. చాలామంది అయితే అలెగ్జాండర్ అని చెప్పేవారు. ఎందుకు అంత గొప్పవాడు అతను అంటే మరి అతను ప్రపంచాన్నే జయించాలని ఒక ధ్యేయం ఉండేది. అందులో భాగంగా చాలా రాజ్యాలను అయితే జయించాడు. సో చాలా పెద్ద రాజు, గొప్ప రాజు అట్లా చెప్పేవారు. దాంతో అలావుద్దీన్ ఖిల్జీ ఆలోచించి నేను కూడా అలెగ్జాండర్ అంత వాడిని అవ్వాలి, అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తం జయించాలి అని చెప్పి ఆలోచించాడనమాట. సో ఫస్ట్ది ఏంటి అంటే అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తం జయించాలి అనే ఒక కోరిక ఉండేది. అందుకు అలావుద్దీన్ ఖిల్జీ తనకు తాను ఒక అలెగ్జాండర్గా ప్రకటించుకునేవాడు ఎప్పుడు చాలా సందర్భాల్లో. అప్పట్లో ఉన్నటువంటి అలెగ్జాండరే ఇప్పుడు నేను 2వ అలెగ్జాండర్ని అని ప్రకటించుకున్నాడు. అందుకుగాను అతనికి ఇచ్చిన బిరుదు ఒకటి ఉంటుంది. ఆ బిరుదు ఇంపార్టెంట్. అలావుద్దీన్ ఖిల్జీకి ఉన్న బిరుదు ఏంటి అంటే సికందర్-ఏ సహానీ. సికందర్-ఏ సహానీ. సికందర్-ఏ సహానీ అంటే సెకండ్ అలెగ్జాండర్ అని. సికందర్-ఏ సహానీ అంటే సెకండ్ అలెగ్జాండర్ అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా అతను ప్రపంచం మొత్తం జయించాలి అన్నట్టు అనుకుంటాడు. నెక్స్ట్ అతనికి 2వ జీవితంలో ఉన్న కోరిక ఏంటంటే ఎక్కువ జనాలందరూ బాగా మర్యాద, బాగా ఇష్టం, బాగా భక్తి ఎవరిపైన ఉంటుందంటే మతానికి ఎవరైతే దేవుడు ఉంటాడో అతని పైన బాగా ఉంటుంది అని చూశాడు. దాంతో మనకి ఖలీఫా ఉన్నాడు, ఖలీఫాకి చాలా బాగా అందరూ గౌరవిస్తున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడిని కూడా అందరూ ఆరాధిస్తున్నారు. అందుకని చెప్పి నేను ఒక మతాన్ని సృష్టించినట్లయితే ఆ మతానికి నేనే దేవుడిని అవుతాను, మరి జనాలందరూ నన్నే ఆరాధిస్తారు, నన్నే పూజిస్తారు, నన్నే గౌరవిస్తారు అని చెప్పి ఒక కొత్త మతాన్నే ఏర్పాటు చేసి అతనే దేవుడుగా ప్రకటించుకుంటాడు. న్యూ రిలీజియన్ క్రియేట్ చేయాలనుకుంటాడు. న్యూ రిలీజియన్ క్రియేట్ చేసి తనను తానే దేవుడిగా ప్రకటించుకుంటాడు అనమాట. తనను తానే నేనే దేవుడిని అంటాడు. తనను తానే దేవునిగా ప్రకటించుకుంటాడు అలావుద్దీన్ ఖిల్జీ. అయితే మనకి బాల్బన్కి అలావుద్దీన్కి డిఫరెన్స్ ఇక్కడ మనం చూడాలి. రిలీజియన్ పరంగా మాట్లాడినప్పుడు బాల్బన్కి అలావుద్దీన్కి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి? బాల్బన్ ఏమంటాడు? నేనే దేవుడిని అండు, కాకపోతే నేను దేవుడి యొక్క నీడ అంటాడు, షాడో ఆఫ్ గాడ్ అంటాడు, జిలే ఇలాహి, షాడో ఆఫ్ గాడ్. వేరేస్ అలావుద్దీన్ నేనే దేవుడిని అంటాడు. సో ఆ డిఫరెన్స్ మనం గ్రాస్ప్ చేయాలి ఇద్దరిలో. నేనే దేవుడిని అంటాడు. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ జనరల్గా ఏంటి, అప్పుడు ఖలీఫా యొక్క అనుమతి పత్రం పొంది పరిపాలించాలి. అలెగ్జాండర్ నేనే దేవుడిని అన్నప్పుడు ఖలీఫాని ఎందుకు పట్టించుకుంటాడండి? ఖలీఫాకి అంత అవసరమైతే నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచే లెటర్ తీసుకోమని నేను వెళ్ళి అతని దగ్గర తీసుకోవడం ఏంటి అని చెప్పి ఖలీఫా దగ్గర కూడా ఇటువంటి అనుమతి పత్రం అట్లాంటివి ఏమీ తీసుకోవాడు. మనం ఆ కారణం చేత కూడా ఇతన్ని పరిపాలనని మతాన్ని కలపట్లేదు కాబట్టి సెక్యులర్ లౌకిక రాజుగా మనం చెప్తాం. అది కూడా ఒక పాయింట్.
ఈ రెండు అనేవి ఈ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఎయిమ్స్ అండ్ గోల్స్. మరి ఈ రెండు మనకి కోరికలు తీరాలంటే ఉండాల్సింది ఏంటి? మనీ ఉండాలి. ఏది కావాలన్నా ఈ రెండు కోరికలు తీరాలంటే కావాల్సింది మనీ అన్నమాట. మరి మనీ కావాలంటే ఆ ఫైనాన్షియల్ మార్కెట్ షేర్స్ వదలొచ్చు కసరా అంటే అవన్నీ తర్వాత అండి, మోడర్న్ అదంతా. ఈ మిడివల్కి ఇంకా అవి లేవు. సో ఈ పైన రెండు కోరికలు తీరాలంటే మనీ ఉండాలి. ఈ మనీ మరి అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో మనీ కావాలి అంటే ఏం కావాలి అంటే రాజ్యాలపైన దండయాత్రలు చేయాలి. దండయాత్రలు చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ సంపదని కొల్లగొట్టాలి. దాంతో మనం సంపద వచ్చిన దాంతో కోరికలను మనం తీర్చుకోవచ్చు అని అప్పుడులో ఉన్న ఆర్డర్ అది. కాబట్టి మనీ కావాలి. మనీ కోసం మిలిటరీ బాగుండాలి. దండయాత్రలు చేయాలి. దండయాత్రలు ఎప్పుడు మనం విజయం బాగా సాధించగలుగుతాం? మిలిటరీ బాగా ఉంటే మనం సాధించగలుగుతాం విజయాలు. కాబట్టి మిలిటరీ బాగా ఉండాలి అనేది నిర్ణయించుకున్నాడు ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. అందుచేత ఇతను మిలిటరీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. సైన్యం చాలా బలంగా ఉండేటట్టు చాలా చర్యలు తీసుకున్నాడు. అది ఒక క్వశ్చన్ అనమాట. అలావుద్దీన్ ఖిల్జీ మిలిటరీ రిఫార్మ్స్ ఎందుకు చేశాడు, సైనిక సంస్కరణలు ఎందుకు చేశాడు అంటే ఆన్సర్ ఏంటి అంటే అతనికి మనీ అవసరమవుతుంది. ఆ మనీ కోసం దండయాత్రలు చేయడం కోసం మిలిటరీ సంస్కరణలు చేశాడు అనేది పాయింట్. నెక్స్ట్, సో మనం అలావుద్దీన్ ఖిల్జీ ఈ విధంగా వచ్చాడు అన్నట్టు తీసుకున్నాం. ఇప్పుడు మరి అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు చూసే ముందు అసలు అలావుద్దీన్ ఖిల్జీ మరి ఒక మిలిటరీ రిఫార్మ్స్ చేసి చాలా బలమైన సైన్యాన్ని అయితే ఏర్పాటు చేశాడు. తను చేసిన దండయాత్రల గురించి చూద్దాం. ఫస్ట్ అలావుద్దీన్ చేసినటువంటి దండయాత్రల గురించి చూద్దాము. ఓకే, అలావుద్దీన్ చేసిన దండయాత్రలో ముఖ్యంగా మొదటగా మనం చెప్పుకోవాల్సింది గుజరాత్ పైన అండి. ఫస్ట్ అతను చేసిన దండయాత్ర మనం చెప్పుకోవాల్సింది గుజరాత్ పైన అతను చేసిన దండయాత్ర. ఎప్పుడు చేశాడు అంటే 1296లో చేస్తాడు. అప్పుడు గుజరాత్ని పరిపాలిస్తున్న రాజు పేరు రాణా కర్ణదేవ. ఈ రాణా కర్ణదేవన్ అయితే దండయాత్ర చేసి ఓడిస్తాడు. ఇతని వైఫ్ ఉంటుంది, కర్ణదేవ యొక్క భార్య, ఆవిడ పేరు కమలాదేవి. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇతన్ని ఓడించి ఆ కమలాదేవిని తీసుకొని వచ్చి అలావుద్దీన్ ఖిల్జీ ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఈ కమలాదేవి వివాహం చేసుకుంటాడు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అలావుద్దీన్ ఖిల్జీ కమలాదేవి. మనకి ఈ అలావుద్దీన్ ఖిల్జీ కమలాదేవికి ఒక కొడుకు కూడా పుడతాడు. అది మనం తర్వాత చదువుతాం. అతని పేరు షాహాబుద్దీన్ అంటాం అన్నమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత మనం చదువుతున్నప్పుడు ఇతని గురించి కూడా చూస్తాం. షాహాబుద్దీన్ వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి కొడుకు, యువరాజు, ప్రిన్స్ అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు. సో ఇది మొదటి దండయాత్ర అన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మొదటి దండయాత్ర 1296 గుజరాత్. నెక్స్ట్ 1299 అలావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్ర మనకి రణతంబోర్ పైన, అంటే రాజస్థాన్ దగ్గర రణతంబోర్ ఉంటుంది. రాజ్పుట్లు పరిపాలిస్తుంటారు. రాజు పేరు రాణా హమ్మీర్ దేవ్. రిఫార్మ్స్ మనం చూస్తామండి. మిలిటరీ రిఫార్మ్స్ అమ్మని అడుగుతున్నారు సంతోష్ కుమార్. మిలిటరీ రిఫార్మ్స్, ఇంకా మనం రెవెన్యూ రిఫార్మ్స్ అవన్నీ మనం చూస్తాం అలావుద్దీన్ ఖిల్జీ. ఆఫ్టర్ ఈ దండయాత్రలు చూసాక మనం అవి చూస్తాం, అతను చేసినటువంటి ఆ రిఫార్మ్స్ అన్నీ. సో 1299లో రాణా హమ్మీర్ దేవ్ పైన దండయాత్ర చేస్తాడు. అందులో ఈయన్ని ఓడిస్తాడు. సో ఆ రాజ్యం కూడా అలావుద్దీన్ ఖిల్జీ క్రింద వస్తుంది. నెక్స్ట్ హమ్మీర్ దేవ్. ఎందుకు సార్ ఈయన మీద అటాక్ చేశాడంటే రీజన్ ఉంటుందండి. మనకి అలావుద్దీన్ ఖిల్జీకి నయా ముస్లింలు పడదు, దాంతో వాళ్ళని ఊచకోత పోస్తుంటాడు. అప్పుడు నయా ముస్లింలు పారిపోయి ఇతన్ని అడుగుతారు, ఆశ్రయం అడుగుతారు. అప్పుడు ఆ రాణా హమ్మీర్ దేవ్ అన్నతను ఆశ్రయం ఇస్తాడు వాళ్ళకి.
దాంతో కోపం వస్తుంది అలావుద్దీన్ ఖిల్జీకి. అందుచేతనే మనకి ఈ రణతంబోర్ ఈ రాణా హమీర్దేవ్ పైన యుద్ధం ప్రకటించి అతన్ని ఓడిస్తాడు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, 1303 AD థర్డ్ది. ఇది ఎక్కడ అంటే మనకి మేవార్ ఏరియా, చిత్తూర్, మేవార్ అని చిత్తూర్ ఆ ఏరియా అన్నమాట. అక్కడ పరిపాలిస్తున్న రాజు పేరు రాణా రతన్ సింగ్. ఈ రాణా రతన్ సింగ్ భార్యనే రాణి పద్మిని. ఇప్పుడు మన అలావుద్దీన్ ఖిల్జీకి పబ్లిక్ టాక్ వచ్చింది, రాణి పద్మిని అద్భుతంగా ఉంటుంది అని చెప్పి. అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీకి కుతూహలం కలిగింది, ఏంటి అందరు ఎక్కడ చూసినా అంత బాగుంటుందని ఎత్తేస్తున్నారు, నిజంగానే అంత బాగుంటుందా ఏంటి అసలు ఆమె, ఇది మనం ఇద్దాం రేటింగ్ అనుకొని ఫస్ట్ వెళ్తాడు ఈ రాజ్యం పైకి. ఆ రాణా రతన్ సింగ్తో అంటే స్టోరీ ఉంటుంది, రాణా రతన్ సింగ్తో బేసికలీ యుద్ధం అయితే ప్రకటిస్తాడు. కానీ రాణా రతన్ సింగ్ వాళ్ళకి కూడా తెలుసు, ఒకవేళ కనుక ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీతో యుద్ధం వస్తే మొత్తం రాజ్యమే అతలాకుతలం అయిపోద్దని తెలుసు. దాంతో ఒక టైప్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ ఒక సంధి చేసుకోవడానికి ట్రై చేస్తాడు, ఊరికనే చెప్పడానికి. అంటే వీళ్ళు రాణి పద్మిని చూపిమంటాడు అలావుద్దీన్ ఖిల్జీ. వీళ్ళు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి రాజ్పుట్స్కి, ఒప్పుకోడు. దాంతో అలావుద్దీన్ ఖిల్జీ ఏమంటాడంటే, నేను యుద్ధం చేయను, జస్ట్ ఆమెను చూసి వెళ్ళిపోతాను, అందరూ చెప్తున్నారు, అందరూ చెప్పినంత గొప్పగా ఉందో, అసలు ఏంటి ఆ కథ తెలుసుకోవడానికే వచ్చాను, జస్ట్ ఒకసారి చూపించి వెళ్ళిపోతాను అంటాడు. వీళ్ళు ఒప్పుకోరు. దాంతో అంతా చర్చించుకొని ఏంటంటే, మరి ఒకసారి జస్ట్ చూపిమనే అంటున్నాడు కదండి, చూపించేయండి, మళ్ళీ ఎంతోమంది చిన్నపిల్లలు స్త్రీలు చనిపోవడం జరుగుతుంది ఆ యుద్ధం జరిగితే అని చెప్పి అందరూ అడిగితే, ఈ రాణా రతన్ సింగ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక అద్దం ఉంటుందన్నమాట. ఈవిడ రాణి పద్మిని ఇక్కడికి వచ్చి ఇట్లా నించుంటే మనకి ఇక్కడ ఉంటాడు ఈ అలావుద్దీన్ ఖిల్జీ. అద్దంలో ఈమె ఇమేజ్ పడితే అద్దంలో ఇతను చూడమంటారు అనమాట. సో దట్ డైరెక్ట్గా చూసినట్టు కూడా అవ్వదు అని చెప్పి అలాగే అంటాడు, ఏదో ఒకటి ఓకే అంటాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఆ అద్దంలో ఆమెను చూస్తాడు, చూసాక ఇంకా ఫిక్స్ అయిపోతాడు, నాకు ఈవిడే కావాలి అని ఫిక్స్ అయిపోతాడు. చూసినంత వరకు జస్ట్ చూపించాడు చాలు అంటాడు. చూస్తాడు, చూసి ఓర్ని పబ్లిక్ టాక్ ఇది 100% కరెక్టే, ఇంకా ఫిక్స్, నాకు ఈవిడ కావాలి అంటాడు. ఇంకా దాంతో వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం అనేది అనివార్యం అవుతుంది. ఆ యుద్ధంలో భాగంగా రాణా రతన్ సింగ్ అయితే దాదాపుగా ఇక్కడ స్టిఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి రాణా రతన్ సింగ్ ఓడిపోవడం జరుగుతుంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ గెలుస్తాడు. ఇంకా అలావుద్దీన్ ఖిల్జీ గెలిచిన తర్వాత కోట లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాణి పద్మినిని అయితే తీసుకోవాలని ట్రై చేస్తాడు. దాంతో వాళ్ళు ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఆత్మాభిమానంతో రాణి పద్మావతి మరియు చెలికత్తులు అందరూ కలిసి జౌహార్ ప్రకటించుకుంటారనమాట. జౌహార్ అంటే అందరూ కలిసి అగ్నిలో దూకేయడం. దాంతో అలావుద్దీన్ ఖిల్జీకి రాణి పద్మిని అయితే దొరకదు. దానికి ఎంతో బాధపడతాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఈ మేవార్ చిట్టోడు ప్రాంతంని ఇప్పుడైతే వాళ్ళ క్రిందకు వచ్చేసింది, అలావుద్దీన్ క్రిందకి. అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీకి ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు పేరు కిజీరా. ఆ కొడుక్కి అలా మేవార్ చిత్తోడు ఆ ప్రాంతంలో గవర్నర్గా నియమించి ఆ యొక్క ప్రాంతంని అతని కొడుకు పేరు మీద కిజిరాబాద్ అనే నామం పెడతాడనమాట. కిజిరాబాద్. సో కిజిరాబాద్ అనే నేమ్ పెడతాడు ఆ యొక్క ప్రాంతంకి. సో ఇది మేవార్ పైన జరిగిన దండయాత్ర. నెక్స్ట్ 4వ దండయాత్ర 1305లో జరుగుతుంది. లో మనము ఈ అలావుద్దీన్ ఖిల్జీ మాల్వా ప్రాంతం పైకి వస్తాడు. మధ్యప్రదేశ్లో ఉన్న మాల్వా ప్రాంతం పైకి వస్తాడు. మాల్వా ప్రాంతంలో పరిపాలిస్తున్న రాజు పేరు రాణా మహలక్ దేవ్.
ఈయన పైకి వచ్చి ఈయనను ఓడిస్తాడు. ఈ రాజ్యం కూడా అలావుద్దీన్ ఖిల్జీ చేతిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్, ఇతను చేసిన నెక్స్ట్ దండయాత్ర 1310లో 1309లో కూడా ఒకటి జరుగుతుందండి. 1309 చూసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఏంటి అంటే అలావుద్దీన్ ఖిల్జీకి ఒక బానిస ఉంటాడండి. ఆ బానిస పేరే మాలిక్ కఫూర్. వెరీ పవర్ఫుల్ అనమాట ఇతను బానిస అయినప్పటికీ మెల్లమెల్లగా ఇతన్ని సేనాధిపతిగా చేస్తాడు అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు చూసి. ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్కి చెప్తాడు, నువ్వు దక్షిణ భారతదేశంకి వెళ్ళి అక్కడ దండయాత్ర చేయవయ్యా అని చెప్తాడు. దాంతో దక్షిణ భారతదేశం దండయాత్ర మొదలవుతుంది 1309లో. మనకి యాక్చువల్లీ ఈ స్టోరీ స్టార్టింగ్ 1309 అయితే మెయిన్ దండయాత్ర చేస్తాడండి, కానీ దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ 1306 నుంచే మొదలవుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూసుకుందాం, సో దట్ 1309 మనం చూడొచ్చు. 1306లోనే మనం చూసుకున్నట్లయితే అసలు ఆ స్టోరీ ఏమవుద్దంటే, మనకు ఏమనుకున్నాం, గుజరాత్ పైన దండయాత్ర చేస్తాడు అన్నాం. గుజరాత్ పైన కర్ణదేవ ఉన్నాడు కదా మనకి ఇక్కడ, ఫస్ట్ది కర్ణదేవని పైన దండయాత్ర చేశాడు. రాజస్థాన్ అండి, మేవాడ్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంటుంది. సో రాణా కర్ణదేవ పైన గుజరాత్ దండయాత్ర చేసినప్పుడు ఈ రాణా కర్ణదేవ ఏం చేస్తాడంటే, ప్రాణం కాపాడుకుందామని చెప్పి ఓడిపోయిన తర్వాత పారిపోయి దక్షిణ భారతదేశంలో ఉన్న దేవగిరి ప్రాంతాన్ని యాదవ రాజులు పరిపాలిస్తుంటారండి. సో యాదవ సామ్రాజ్యం ఉంటుంది దేవగిరి ప్రాంతంలో. అక్కడ పరిపాలిస్తున్న రాజు పేరు రామచంద్ర. అతని దగ్గరికి ఆశ్రయం కోసం వస్తాడనమాట కర్ణదేవ. సో ఇప్పుడు దీంతో ఒక లింక్ ఉంటుంది. మనం సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూసుకుందాం మనం. గుజరాత్కి చెందిన కర్ణదేవ గుజరాత్ నుండి పారిపోయి దేవగిరి అంటే కర్ణాటక ప్రాంతంలో యాదవరాజులు పరిపాలిస్తుంటారు, యాదవ డైనాసిటీ. ఆ పరిపాలిస్తున్న రాజు పేరు రామచంద్ర. రామచంద్ర దగ్గరికి వస్తాడు. ఇక్కడ కర్ణదేవకు ఒక కూతురు ఉంటుందండి. ఇతను భార్య పేరు కమలాదేవి, ఇతనికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరు దేవల్దేవి అన్నమాట. సో ఈ దేవల్దేవిని కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు రామచంద్ర దగ్గరికి. ఈ రామచంద్రకి దేవల్దేవి బాగానే అనిపించి వాళ్ళ కొడుకు ఉంటాడు రామచంద్రకి, వాళ్ళ కొడుకుకి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. సో రామచంద్ర ఏంటంటే కోడలుగా చేసుకుందాం దేవల్దేవిని అని భావిస్తాడు. ఓకే కండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, గుజరాత్ని పరిపాలిస్తున్న కర్ణదేవ ఏదైతే రాజ్యం ఉందో అది చాలా పెద్ద రాజ్యం అండి. ఈ దేవగిరి యాదవ రాజ్యం ఏంటంటే కొంచెం చిన్న రాజ్యం అన్నమాట. మరి ఈ కారణం చేత, ఎందుకంటే అప్పుడు కర్ణదేవ ఈ విధంగా ఆలోచించుకుంటాడు, మన రాజ్యం ఏంటంటే పెద్ద రాజ్యం, యాదవ రాజ్యం ఏంటంటే చిన్న రాజ్యం, అందుకే మన దేవల్దేవిని వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు అనుకుంటాడు. ఈ విషయమే ఒకసారి తన భార్య కమలాదేవికి చెప్దాము అని చెప్పి కమలాదేవికి ఒక లెటర్ రాస్తాడనమాట. సో మన కర్ణదేవ ఏదో ఆశ్రయం ఇచ్చాడు ఉండక అలావుద్దీన్ ఖిల్జీ భార్య కదండి మరి అప్పుడు కమలాదేవి. సో కమలాదేవికి ఒక లెటర్ రాస్తాడు, ఈ విధంగా ఉంది పరిస్థితి, మరి ఏదో ఒకటి చెయ్యి, ఆ రామచంద్ర ఒప్పట్లేదు, మన దేవల్దేవిని పట్టుకుపోతా అంటున్నాడు అని రాస్తాడు లెటర్. ఆ కమలాదేవి వెళ్ళి అలావుద్దీన్ ఖిల్జీకి చూపిస్తుంది. అలావుద్దీన్ ఖిల్జీ ఓకే మరి వాళ్ళ వైఫ్ అడిగింది కాబట్టి ఈ మాలిక్ కఫూర్కి పంపిస్తాడనమాట. ఏంది ఆ రామచంద్ర గోల ఏంది, వెళ్ళి చూడు అని చెప్పి. అప్పుడు మాలిక్ కఫూర్ దక్షిణ భారతదేశం వైపు దేవగిరి వైపు వస్తాడు. దేవగిరి వైపు వచ్చి ఈ రామచంద్రని ఓడిస్తాడు, దేవల్దేవిని తీసుకెళ్ళిపోతారనమాట. సో దేవల్దేవిని కర్ణదేవికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరకు ఇది బాగానే ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ రామచంద్ర కోపం వస్తుంది, హట్ అయ్యాడు పాపం రామచంద్ర. అరే అలావుద్దీన్ మా ఇద్దరికి ఉన్నప్పుడు అలావుద్దీన్ వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి, మేము మీ సామంతులుగానే ఉన్నాం కదా, మీకు ఇవ్వాల్సిన కప్పం సంవత్సరం కడుతూనే ఉన్నాం కదా, మీకెందుకు ఈ మధ్యలో అని చెప్పి రామచంద్ర బాగా హట్ అవుతాడనమాట. ఇదేదో మా మధ్యన
ఇష్యూ, ప్లస్ మాది చిన్న రాజ్యం అని చెప్పి చిన్న చూపు చూస్తారా, ఇది అది హట్ అయ్యి నేను కప్పం కట్టను పో అంటాడు అనమాట అలావుద్దీన్కి. నేను మీకు నెల కప్పం కడుతున్నాను, మీకు ఏంటయ్యా బాధ, నేను కప్పం కట్టను పో అంటాడు. దాంతో అలావుద్దీన్ ఖిల్జీకి కోపం వస్తుంది. ఈసారి మళ్ళీ మాలిక్ కఫూర్ని కప్పం కట్టేది రామచంద్ర గారి పాయింట్ ఏందో చూడు, వాడిని వేసే కావాలంటే అని చెప్పి మళ్ళీ 1309లో దేవగిరి పైకి పంపడం జరుగుతుంటుంది తన సైన్యంని. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండి. 1309లో దేవగిరి యాదవరాజు అయినటువంటి మన రామచంద్ర ఇతని పైకి అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం పంపిస్తాడు. అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళంతా డిఫీట్ చేసేస్తాడు. దాంతో ఈ రాజ్యం కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. రామచంద్రన్ ఫినిష్ చేసేస్తాడండి, అలావుద్దీన్ ఖిల్జీ ఫినిష్ చేసేస్తుంది. సో ఇది మనకి దేవగిరి పైన దండయాత్ర. నెక్స్ట్ ఇతను చేసినటువంటి 6వ దండయాత్ర మనకి కాకతీయ రాజులు పరిపాలిస్తుంటారు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని. 1310లో కాకతీయ రాజు ప్రతాపరుద్ర II పరిపాలిస్తుంటాడు. ప్రతాపరుద్ర II పైకి కూడా తన సైన్యంని పంపిస్తాడు. సైన్యానికి అధ్యక్షత మాలిక్ కఫూర్ వహిస్తాడు. మాలిక్ కఫూర్ జనరల్గా ఏ యుద్ధం చేసినా జనరల్గా గెలుస్తాడు. సో మాలిక్ కఫూర్కి ప్రతాపరుద్ర IIకి గెలిచిన యుద్ధంలో మాలిక్ కఫూర్ గెలుస్తాడు, ప్రతాపరుద్రుడు ఓడిపోతాడు. సో కాకతీయులు కూడా ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామంతులుగా అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ 7వ దండయాత్ర. ఇతను చేసిన నెక్స్ట్ దండయాత్ర 1313వ సంవత్సరంలో ఉంటుందండి. ఈ దండయాత్ర ఎవరిపైన అంటే మనకి క్రింద తమిళనాడులో పరిపాలిస్తున్న వారు ఉంటారు, మదురై పరిపాలిస్తున్న రాజులు ఉంటారు. అందులో ఇద్దరి మధ్యన సివిల్ వార్ వస్తుంది అనమాట, అంతర్గత యుద్ధం వస్తుంది. ఎవరెవరి మధ్యలో? వీర పాండ్య, సుందర పాండ్య, వీళ్ళిద్దరి మధ్యన అంతర్యుద్ధం నడుస్తుంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్ని పంపి ఈ వీరపాండ్య ఆ సుందర పాండ్య మధ్యన యుద్ధం జరుగుతుంది. అందులో మనకి ఆ సుందర పాండ్య మనోడే. సో సుందర పాండ్యకి వెళ్ళి సపోర్ట్ చెయ్యి అని చెప్తాడు. సో మాలిక్ కఫూర్ వెళ్ళి సుందర పాండ్యకి సపోర్ట్ చేస్తాడు. దాంతో వీరపాండ్యకి మాలిక్ కఫూర్కి యుద్ధం జరుగుతుంది. వీరపాండ్యను ఓడిస్తాడు మాలిక్ కఫూర్. దాంతో మదురాయి కింద రాజు సుందర పాండ్య అవుతాడు. దాంతో వీళ్ళు ఆటోమేటిక్గా ఇతను రాజు అవ్వడానికి కారణమైంది అలావుద్దీన్ ఖిల్జీ కాబట్టి ఇతను అలావుద్దీన్ ఖిల్జీకి సామంతుడుగా ఉండడానికి అంగీకరిస్తాడు. దాంతో మదురై రాజ్యం కూడా అలావుద్దీన్ ఖిల్జీ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇందులో భాగంగానే మాలిక్ కఫూర్ ఏం చేస్తాడంటే వీళ్ళ రాజ్యంలో రామేశ్వరం అనే పట్టణంలో ఒక మసీదు నిర్మిస్తాడు. వీళ్ళు ఈ రామేశ్వరంలో వీరపాండ్య పైన గెలిచినందుకు గాను ఒక విజయస్తంభం, విక్టరీ పిల్లర్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది అతను చేసిన నెక్స్ట్ దండయాత్ర. ఇవన్నీ బేసికలీ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రల గురించి అంటే ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం అలావుద్దీన్ ఖిల్జీ గొప్పరాజుగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అతను చేసిన సంస్కరణల గురించి గొప్పరాజుగా చెప్పుకుంటామండి. ఏంటి మరి అతను చేసిన సంస్కరణలు ముఖ్యమైనవి అంటే రెవెన్యూలో కొన్ని సంస్కరణలు చేశాడు, మిలిటరీలో కొన్ని సంస్కరణలు చేశాడు, మార్కెట్ కొన్ని సంస్కరణలు చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన మార్కెట్ సంస్కరణలు వరల్డ్ హిస్టరీలోనే చాలా ప్రఖ్యాతగాంచిన ఫేజ్ అన్నమాట. ఎందుకు అంటే అంత సమర్థవంతంగా మార్కెట్ని నియంత్రణ ఏ రాజు చేయలేకపోయాడు. డిమాండ్ సప్లైని ఈక్వల్గా రెగ్యులేట్ చేయాలండి, మార్కెట్ నియంత్రణ చేయాలంటే దాన్ని ఎగ్జాక్ట్గా చేయగలిగాడు అలావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి ప్రపంచ చరిత్రలో అలావుద్దీన్ ఖిల్జీ గురించి గొప్పగా చెప్పుకుంటారంటే అది మార్కెట్ రిఫార్మ్స్ గురించి చెప్పుకుంటారు. సో ఇప్పుడు మనం అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి సంస్కరణల గురించి చూద్దాము. రిఫార్మ్స్, అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి రిఫార్మ్స్ చూద్దాం. అసలు ఎందుకు చేశాడు రిఫార్మ్స్? సైన్యం బలంగా ఉండడం కోసం. ఎందుకు సైన్యం బలంగా ఉండాలి? సంపద కోసం. ఎందుకు సంపద? అతనుకున్న 2 గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అవ్వడం కోసం.
ఓకే, రిఫార్మ్స్లో మనం చూసుకున్నప్పుడు శాశ్వత సైన్యం ఏర్పాటు చేసినాడు అనమాట ఫస్ట్ కింగ్. సో భారతదేశంలోనే మొట్టమొదటి రాజు, ఫస్ట్ కింగ్ టు కమిషన్ ఏ పెర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. అంటే శాశ్వత సైన్యం, పెర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ అంటే శాశ్వత సైన్యం. సో శాశ్వత సైన్యం ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ముందు లేదా శాశ్వత సైన్యం అంటే ముందు యాక్చువల్లీ సైన్యం అయితే ఉండేదండి. కాకపోతే వాళ్ళు ఎట్లా ఉండేది అంటే యుద్ధాలు అప్పుడే వాళ్ళ అవసరాలు ఉండేవి కాబట్టి యుద్ధం టైంలో వాళ్ళు సైన్యంలో పాల్గొనేవారు, యుద్ధాలు చేసేవారు. మిగతా టైంలో వాళ్ళు నార్మల్ వ్యవసాయం కానీ వేరే పనులన్నీ చేసేవారు అనమాట. సో ఫిక్స్డ్గా వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు సైన్యంలోనే ఉండి రోజు వాళ్ళకి ట్రైనింగ్ ఉండి రోజు వాళ్ళకి డ్రిల్స్ ఉండి రోజు వాళ్ళకి ఆ యుద్ధంలో కావాల్సిన స్కిల్స్, నైపుణ్యం ఏదైతే పెంపొందించడం ఆ విధంగా ఉండేది కాదనమాట. ఏ రాజు చేయలే. కాకపోతే అలావుద్దీన్ ఖిల్జీ మాత్రం యుద్ధం లేనిది ఉన్నది వేరే విషయం. సైన్యం అంటే అతను సైన్యంలోనే ఉండాలి, అతను ఎల్లప్పుడూ దాంట్లో రెడీగా ఉండాలి, ఏ యుద్ధం వచ్చినా అతను ఫిట్గా ఉండాలి అనే రీజన్తో అతను శాశ్వత సైన్యాన్ని మెయింటైన్ చేశాడు. ముందు ఎందుకు ఏ రాజు శాశ్వత సైన్యం మెయింటైన్ చేయలేదు అంటే చూడండి, ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు సైన్యంలో పాల్గొంటే వాళ్ళకి జీతాలు ఆ టైంలో ఇవ్వచ్చు. వేరే టైంలో ఏమి యుద్ధాలు లేనప్పుడు వాళ్ళకి సైన్యానికి జీతభత్యాలు ఇవ్వడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే వాళ్ళని వేరే పని చేసుకునే మన రాజులు. కానీ అలావుద్దీన్ ఖిల్జీ మాత్రం శాశ్వత సైన్యం ఉండాలి అన్నాడు. అంటే యుద్ధం ఉన్నా లేకపోయినా సైన్యం అనేది అతను సోల్జర్గానే ఉంటాడు, అతనికి మరి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో చాలా డబ్బులు అవసరం అనమాట. ఈ చాలా డబ్బులు అవసరం కాబట్టి ఆ దండయాత్రలు అన్నీ. కింద దేవగిరికి వెళ్ళినప్పుడు మాలిక్ కఫూర్ దేవగిరిని ఓడించిన తర్వాత రామచంద్ర దగ్గర తర్వాత చాలా సంపదను తీసుకొచ్చాడండి బ్యాక్ ఢిల్లీకి. సో శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజుగా మనము అలావుద్దీన్ ఖిల్జీని చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇతను చేసుకున్న సంస్కరణలో, మిలిటరీ సంస్కరణలో మనం చూస్తున్నాం. ఇల్తుత్మిష్ ఏం చేశాడు? ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా సిస్టమ్. ఇక్తా సిస్టంలో మనకి ఏంటి, అధికారులు, వాళ్ళు మిలిటరీ అధికారులైనా సరే వాళ్ళు చేసిన సేవకు జీతాలు అనేది క్యాష్లో కాకుండా ల్యాండ్లో ఇచ్చేవారు. దాన్ని రద్దు చేశాడనమాట అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇక్తా సిస్టమ్ని రద్దు చేసి శాలరీస్ క్యాష్ రూపంలో ఇవ్వడం ప్రారంభించాడు. సో శాలరీస్ క్యాష్ రూపంలో ఇవ్వడం ప్రారంభించాడు. దాదాపుగా అప్పుడులో ఒక సోల్జర్కి 234 టంకాస్ ఇచ్చేవాడు అనమాట ఒక సంవత్సరానికి. 234 టంకాస్ per annum. ఒక సంవత్సరానికి 234 టంకాలు జీతంగా ఇచ్చేవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఈ పద్ధతిని అంటే సోల్జర్స్కి జీతాల్ని ల్యాండ్లో కాకుండా క్యాష్లో ఇచ్చే పద్ధతిని మనము ఇతాలక్ సిస్టమ్ అంటాము. సో ఇతాలక్ వ్యవస్థని ప్రవేశపెట్టింది అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఇండియన్ కింగ్స్లో అండి రమేష్ పైడి గారు అలెగ్జాండర్ వారి దగ్గర కూడా ఉండేవారు కదా సార్ అంటున్నారు. మొట్టమొదటి రాజు అంటే ఇండియాలో అండి, ఐ మీన్ టు సే ఇండియాలో రాజుల్లో ఇతాలక్ వ్యవస్థ. నెక్స్ట్ ఏం చేసేవాడు అలావుద్దీన్ ఖిల్జీ? ఆ సైన్యాలకి ఎవరైతే అశ్వబలానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి క్వాలిటేటివ్ గుర్రాలని ప్రొవైడ్ చేశాడనమాట. మంచి క్వాలిటీ ఉన్న గుర్రాలు తెప్పించాడు. ఎందుకంటే గుర్రం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది యుద్ధంలో. గుర్రాలు ఫిట్గా ఉంటే యుద్ధంలో కూడా విజయం సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి గుర్రాలని తెప్పించాడు. ఈ బట్టలు ఎవరైతే ఉంటారో గుర్రాలకు సంబంధించిన వాళ్ళకి మంచి గుర్రాలు ఇచ్చేవాడు. వీళ్ళేం చేసేవారు, మార్కెట్లో ఈ మంచి గుర్రాలని ఎక్కువ డబ్బులకు అమ్మేసి, ఒక 100 రూపాయలకు అమ్మేసి, ఒక 20 రూపాయలకు ఒక చీప్ గుర్రాలని, ఎందుకో పనికిరాని గుర్రాలని కొనుక్కొని వచ్చేవారు. దాంతో 80 రూపాయల కమిషన్ ఉండేది అనమాట వాళ్ళకి. ఈ విధంగా ఆ సైన్యంలో జనాలు చేస్తున్నారు. ఈ విషయం అలావుద్దీన్ ఖిల్జీకి తెలిసింది. ఆహా ఇట్లా చేస్తున్నారా అని చెప్పి అప్పుడు దాగ్ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. దాగ్ సిస్టమ్ అంటాం.
సో దాగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు అలావుద్దీన్ ఖిల్జీ. దాగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రం పైన గుర్రం మనకి బ్యాక్ సైడ్ ఒక ముద్ర వేసేవారు అనమాట. ఆ ముద్ర వేసి ఆ గుర్రం డీటెయిల్స్ ఎవరికి ఇవ్వబడింది, ఏ భటుడు అతని నేమ్ ఎవరికి ఇవ్వబడింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఉండేవి ఆ ముద్రలో. ఈ యొక్క వ్యవస్థని దాగ్ వ్యవస్థ అంటాం. దీంతో ఇప్పుడు అతను వెళ్ళి అమ్మలేడు, దాన్ని మార్చలేడు, ఏమి చేయలేడు. దాంతో మంచి గుర్రాలు అయితే మెయింటైన్ చేయగలిగాడు. ఇది అంటే ఇవన్నీ సంస్కరణలే కండి, ఇవన్నీ ముఖ్యమైన సంస్కరణలు. నెక్స్ట్, వీళ్ళు ఏం చేసేవారు భటులు, రోజు వీళ్ళకి ట్రైనింగ్ ఉండేది. ఆ ట్రైనింగ్ వచ్చేవారు కాదనమాట. దానివల్ల ట్రైనింగ్ తప్పించుకునేవారు. వీళ్ళు అటెండెన్స్ అయితే సరిగ్గా ఇవ్వట్లేదు, అటెండెన్స్ రెగ్యులర్గా ఉండాలి, ఒక బయోమెట్రిక్ టైప్ అనేది అప్పుడు లేకపోయినా అటువంటి థింకింగ్తో అందరికీ మనం అటెండెన్స్ రోజు వస్తున్నారా, ట్రైనింగ్ చేశారా లేదా ఏంటి అనేది ఒక అటెండెన్స్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. దాన్నే మనము చహారా అంటాం. చహారా సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. చహారా సిస్టమ్ అంటే అటెండెన్స్ అనమాట. దాగ్ సిస్టమ్ అంటే గుర్రాలపైన బ్రాండ్ చేయడం, ముద్ర వేయడం. దాగ్, చహారా. ఓకే, మనకి నోబుల్స్ ఉండేవారు కదండి, అప్పట్లో బాగా పవర్ఫుల్ ఉండేవారు నోబుల్స్. నోబుల్స్ అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు, మంత్రులు అనుకోండి. ఈ నోబుల్స్ అనేవాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే, పార్టీలు చేసుకుంటున్నప్పుడు మద్యం తాగుతున్నప్పుడు రాజు పైన పేలుతూ ఉంటుంటారు అనమాట ఏదో ఒకటి. అరే ఆ రాజుని ఎట్లా పడేయాలి, ఏం చేయాలి, పన్నాగాలు పన్నుతూ ఉంటుంటారు. సో ఇది ఆగాలి అంటే ఫస్ట్ దీని అందరికీ కారణం ఏంటంటే, మందు పార్టీలోనే ఎక్కువ వస్తాయి ఇట్లాంటివి. నార్మల్గా ఎప్పుడైనా మంత్రులు కలుసుకున్నప్పుడు మామూలుగానే మాట్లాడతారు, మన ముఖ్యమంత్రి చాలా గొప్పోడండి, మన ముఖ్యమంత్రి క్రింద మనం పనిచేస్తున్నాం, ఎంతో అదృష్టం, మనకు అంతా బాగుంటుంది నార్మల్ పార్టీ, స్నాక్స్ పార్టీ అన్నప్పుడు. కానీ మందు పార్టీ వచ్చినప్పుడు ఫస్ట్ అరగంట బాగుంటుంది, అరగంట అయ్యాక ఎవరో క్యాండిడేట్ ఉంటాడనమాట. ఆ క్యాండిడేట్ మెల్లగా మొదలెడతాడు. ఒక క్యాండిడేట్, అన్న మన ముఖ్యమంత్రి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అంటాడు. ఇంకా మెల్లి బయటకు వచ్చాడు కాబట్టి అతనిలో ఉన్న లోపల ఒక దాంకొని ఉంటాడనమాట, ఒక షేడ్ ఉంటుంది. ఆడు మెల్లగా బయటకు వస్తాడు ఒక అరగంట అయ్యాక. ఏమో నాకైతే అంత బాగేం అనిపించట్లేదు అంటాడు. ఇంకొక అతను మెల్లగా అంటాడు, అన్న నిన్న ఆ రోజు అందరు పబ్లిక్ ముందు తిట్టాడన్న, నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇట్లా నరాలు బయటకు వచ్చేసి ఆపుకున్నాను అంటాడు. ఎందుకు అంటాడు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంటుంది ఇంకా అవసరాలు. దాంతో వీడికి కోపం వస్తుంది. ఇంకా అవును, నేను 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాను పార్టీలో, మొన్న వచ్చాడు నన్ను తిట్టాడు, నా అనుభవం అంత ఉండదు, అతని వయసు ఇది అది అనుకుని తనకు లోపల రగులుతుంటుంది. ఇవన్నీ అవుతుంటాయి. దాంతో అప్పటి వరకు సైలెంట్గా ఉంటాడు, ఒక ఫుల్ గడ్డం వేసుకొని ఒక వ్యక్తి ఉంటాడు, అప్పటి వరకు సైలెంట్గా ఉంటాడు. అప్పుడే అని సౌండ్ చేసి, ఇంకా లేదన్నా ఇంకా ఊరుకునేది లేదు, వేసేయాల్సిందే అంటాడు. దాంతో రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసినట్టు అందరు అతని వైపు ఇట్లా చూస్తారనమాట. చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. మనం వేయగలుగుతామంటావా అంటాడు ఇంకొక అతను. ఏం లేదన్న వేసేయచ్చు, అక్కడికి మొన్న అతను బర్త్డే పార్టీ ఎల్లుండి ఉంటుంది, అక్కడ ఏముండదు, రాత్రి ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటాడు, ఎవరు సెక్యూరిటీ కూడా ఉండరు, వేసేయచ్చు అన్న. ఇట్లా ప్లాన్లు జరుగుతుంటాయి. సో అంటే ఇవన్నీ జరిగేవి. మనం అప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే ఉండేదన్నమాట. అన్న ఈ రాజు అలావుద్దీన్ ఖిల్జీని వేద్దామన్న ఖలీఫాని లెక్క చేయడు, ఈడే దేవుడు అంటాడు. ఈడేంటన్న దేవుడు, ఎక్కడ చూసినా ఏ రాజ్యంకి వెళ్ళినా వాళ్ళ భార్యను పట్టుకొని వచ్చుకుంటాడు, ఏంటి అసలు అర్థం కాదు, వీడిని వేసేద్దామంటే రకరకాలుగా తెలుసు అలావుద్దీన్ ఖిల్జీకి ఇవన్నీ జరుగుతుంటాయి అని చెప్పి. దీనికి అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మందు పార్టీలు. అందుకని ఫస్ట్ ఇతను చేసింది ఏంటంటే, ఈ నోబుల్స్ విషయంలో మద్యం నిషేధించాడు అనమాట. మద్యం నిషేధించడం అంటే రాజ్యంలో కాదండి, ఆ నోబుల్స్ మధ్యలో పబ్లిక్ పార్టీస్లో మద్యం తాగకూడదు వాళ్ళు. సో పబ్లిక్గా మద్యం నిషేధం అంటే, ఒకవేళ నోబుల్కి కావాలంటే అతను ఇంట్లో తను ఒక్కడే తాక్కొని పడుకోవాలి అంతే తప్ప పబ్లిక్లో మద్యం నిషేధించడం చేయబడింది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు కూడా జనరల్గా ఏం చూస్తాము, ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి ఇంకొక మంత్రి, ఈ మంత్రి కొడుకు ఈ మంత్రి కూతురికి ఇచ్చి వివాహం జరుగుతుంది. ఇతను మామూలు గొప్పోడు, ఇతను ఇంకా గొప్పోడు, ఇద్దరిది కలిసి ఇంకా బలంగా తయారయ్యారు.
దాంతో ఒక బలమైన ఒక కుటుంబంలాగా తయారవుతుంది. సో ఎప్పుడన్నా సరే మనకి రాజు లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇప్పటికన్నా థ్రెట్టే, ఎందుకంటే ఇతనికి బలం పెరిగింది బాగా. సో అప్పట్లో కూడా నోబుల్స్ ఏంటి, వాళ్ళు ఇండివిజువల్గా ఉంటేనే బాగా పవర్ఫుల్. దాంతో వాళ్ళ మధ్యన వివాహ సంబంధాలు ఏర్పడితే ఇంకా బలంగా తయారయ్యేవారు. దాంతో రాజు యొక్క పదవికే ముప్పు ఉందని భావించి అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, నోబుల్స్లో వివాహ సంబంధాలని రద్దు చేశాడు. నోబుల్స్లో వివాహ సంబంధాలు అనేది రద్దు. దేర్ కాంట్ బి మ్యారేజ్ రిలేషన్స్ అమాంగ్ నోబుల్స్. ఈ పాయింట్ పెట్టాడు. దాంతో నోబుల్స్ అయితే మరీ బలంగా అయ్యే ప్రసక్తి అంటే కొంచెం ఉండదు. దాంతో రాజుకు కూడా అంత ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే రాజు నోబుల్స్ బాగా కలిసి వివాహ సంబంధాల ద్వారా ఒకటై బాగా బలంగా ఏర్పడి ఈ రాజు మీదకే అటాక్ వచ్చే అవకాశం ఉండదు జనరల్గా. సో నోబుల్స్ పైన ఈ 2 చర్యలు తీసుకున్నాడు అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలో మనం మాట్లాడుకోవాల్సినవి మార్కెట్ సంస్కరణలు చూసుకోవాలి. అందులో భాగంగా ఏం చేశాడంటే, మరి ఈ మిలిటరీ ఉన్నారు, మనం భారీ మిలిటరీని అయితే ఏర్పాటు చేశాము. ఇంత మిలిటరీని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు వాళ్ళ అవసరాలకన్నీ మనం తీర్చాలి అన్నప్పుడు వీళ్ళ అవసరాలు అంటే ఏంటి, వీళ్ళకి కావాల్సిన వస్తువులు. వీళ్ళకి ఒకవేళ ఎక్కువ మిలిటరీ, ఒక 100 మంది ఉన్నారనుకోండి మిలిటరీ, ఒక 100 మంది ఉన్నారు మిలిటరీ, వాళ్ళకి ఒకవేళ వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి అంటే ఒక సగటున ఒక మిలిటరీ ఒక సైనికుడికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి నెలకి సాధారణంగా. అతను 100 మందికి 100 అంటే 10,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అతను తగ్గించాలి అంటే మెయింటెనెన్స్ని, అతని జీతంని 50 రూపాయలకి చేసేయచ్చు. అతని జీతం 50 రూపాయలు చేస్తే అతనికి కావాల్సిన వస్తువులు కొనుక్కోలేడు, దాంతో అతను మోటివేటెడ్గా ఉండడు, దాంతో సైనికుడు యుద్ధంలో సరిగ్గా పాల్గొనడు. అది మొత్తానికి అంటే మొదటికే నష్టం వస్తుంది అనమాట. ఇంకొక రకం ఏంటుంటుంది, ఒకవేళ ఇతనికి కావాల్సిన సామాన్లన్నీ మనం 50 రూపాయలకే ఇప్పించగలిగితే మార్కెట్లో అతనికి 50 రూపాయల జీతం ఇచ్చినా సరిపోతుంది. అప్పుడు నాకు 5,000 వాళ్ళకి వెచ్చించాల్సి వస్తే సరిపోతుంది అని భావించాడు. సో ఇంత మిలిటరీని మెయింటైన్ చేయడం కోసం మనం తక్కువ ఖర్చుతో వీళ్ళని మెయింటైన్ చేయాలి అంటే తప్పకుండా వాళ్ళకి తక్కువ ఖర్చుతో వాళ్ళ అవసరాలన్నీ తీర్పేటట్టు ఉండాలి. అంటే మనము కొన్ని మార్కెట్లను ఏర్పాటు చేయాలి. ఆ మార్కెట్స్లో మిలిటరీ సైనికులకి తక్కువ రేటుకే వాళ్ళ అవసరాలు వచ్చేలాగా చూడాలి. అట్లాంటి దాన్నే మనం ఇప్పుడు ప్రస్తుతం క్యాంటీన్స్ అంటుంటాం కదా, మిలిటరీ క్యాంటీన్స్. సో ఆ పద్ధతిని అప్పుడే ప్రవేశపెట్టాడు అనమాట. సో ఇందుకు గాను అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ వద్దన సరాయ్ ఆదిల్ అనే ఒక మార్కెట్ని ఏర్పాటు చేశాడు. సరాయ్ ఆదిల్. సో ఎగ్జామ్స్లో సరాయ్ ఆదిల్ అనగా ఏమి, ఏబిసిడి అంటాడు. సో సరాయ్ ఆదిల్ అనగా మిలిటరీ సైనికుల కోసం అలావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన మార్కెట్ అన్నమాట సరాయ్ ఆదిల్. తక్కువ రేటుకి అక్కడ వస్తుంటాయి వస్తువులు. సో ఈ మార్కెట్ సంస్కరణలు ఎందుకు చేశాడు అలావుద్దీన్ ఖిల్జీ అంటే, మరి అతనికి శాశ్వత సైన్యాన్ని మెయింటైన్ చేయడం కోసం, తక్కువ ఖర్చుకే వాళ్ళని మెయింటైన్ చేయగలగడం కోసం చేశాడు. సో అతను చేసింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సరాయ్ ఆదిల్. నెక్స్ట్ మార్కెట్లో అలావుద్దీన్ ఖిల్జీ అయితే చెప్పడం జరిగింది స్ట్రిక్ట్గా, ఏమని, రేట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకన్నా రేట్స్ని పెంచకండి, ఇంతే రేట్స్ని ఫిక్స్ చేయండి, అట్లా అలావుద్దీన్ ఖిల్జీ అయితే చెప్పాడు. కానీ మార్కెట్లో వినట్లేదు, రేట్స్ని పెంచి ఎక్కువ రేట్లకే అమ్ముతున్నారు. దాంతో మార్కెట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక అధికారిని ఏర్పాటు చేశాడనమాట. సో అతన్నే మనము షహానా ఏ మండి అంటాం. సో ఈ షహానా ఏ మండి అనే అధికారులు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్ని చెప్పిన ధరల్లోనే, రాజు చెప్పిన ధరల్లోనే అమ్ముతున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. ప్లస్ మార్కెట్లో అధికారులు ఉన్నప్పుడైతే వీరు తక్కువ రేట్లకే ఇస్తున్నారు, ఒకవేళ వీళ్ళు అధికారులు లేకపోయినప్పుడు వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అది మనము గూఢాచారుల వ్యవస్థ ద్వారా తెలుసుకుందాం. మార్కెట్లో అసలు ఏ విధంగా మనం చేసిన సంస్కరణలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి కొన్ని గూఢాచారుల్ని కూడా నియమించాడు అనమాట. ఆ గూఢాచారుల్ని బరీద్స్ అంటాం. సో బరీద్స్ అంటే మనకి స్పైస్ అనమాట, గూఢాచారులు. వీళ్ళు ఏంటి, మార్కెట్లో రాజు చెప్పిన ధరకి చెప్పిన సంస్కరణలు అవన్నీ అమలవుతున్నాయా లేదా
అని పర్యవేక్షించడం కోసం ఈ బరీద్స్ని ఏర్పాటు చేశాడు. బరీద్స్ అంటే గూఢచారులు. మార్కెట్ని కంట్రోల్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం నియమించిన అధికారుల్ని షహానాయే మండి అంటాము. ఈ మార్కెట్ సంస్కరణలు అలావుద్దీన్ ఖిల్జీ చేసినవి ఎందుకు అంటే ఈ సిద్ధ సైన్యం ఏదైతే ఉందో, శాశ్వత సైన్యం, వాటిని తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేసుకోవడం కోసం. సో ఇంకా మనకి అలావుద్దీన్ ఖిల్జీ చేసిన మార్కెట్ రిఫార్మ్స్ అవన్నీ ఉంటాయండి. అతను నిర్మించిన నిర్మాణాలు, అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఖిల్జీ వంశం ఏ విధంగా, మరి ఇంత బలంగా ఉన్న అలావుద్దీన్ ఖిల్జీ వంశం ఏ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత అక్కడ అంతర్యుద్ధాల వల్ల తర్వాత వచ్చినటువంటి రాజుల్లో వాళ్ళ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ యొక్క నెక్స్ట్ వచ్చిన వాళ్ళల్లో ఏ విధంగా ఒకరినొకరు చంపుకోవడం వల్ల మొత్తం ఖిల్జీ వంశమే చాలా తొందరగా అంతమైపోతుంది అనేవన్నీ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ మనకి మళ్ళీ మార్నింగ్ టైమ్స్ ఉంటుంటుంది. సో దీంతో అయితే మనం ప్రెజెంట్ ఈ హిస్టరీ క్లాస్ని పాస్ చేద్దాము. ఒకసారి ఇప్పటి వరకు చదువుకున్నదాన్ని మనం బ్రీఫ్ చేసుకుందాము. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకుంటామండి. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు, అతను చేసిన నిర్మాణాలు, అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఏ విధంగా ఖిల్జీ వంశం అతి తక్కువ కాలంలో పతనం అయిపోయింది, ఆ పాయింట్స్ అన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ప్రెజెంట్ అయితే మనము ఒకసారి చూసుకున్న పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం. సో మనం ఖిల్జీ వంశంతో స్టార్ట్ చేసాము. ఖిల్జీ వంశము పరిపాలించిన వారు జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ షా, నసిరుద్దీన్ అనుకున్నాము. సో ఖిల్జీ సల్తనట్ 1292-1320 పరిపాలించారు అనుకున్నాం. సో ఇందులో మనకి మీరు వికీపీడియాలో చూసుకున్నట్లయితే షియాబుద్దీన్ ఉమర్ అని ఉంటుంది. కొన్ని బుక్స్లో వేరే నేమ్స్ ఉంటుంది నసిరుద్దీన్. అది ఎందుకు అని చెప్పి నేను చెప్తాను ఆ పాయింట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ మళ్ళీ ఈ పాయింట్ చూసి సార్ ఇది ఉంది, ఆ తప్పు అన్నట్టు మళ్ళీ అంటారు. తప్పు అని ఎప్పుడు తీసుకోకండి. హిస్టరీలో ఎప్పుడన్నా మనకి వేరేది ఉంది అంటే దానికి కావాల్సిన పాయింట్స్ వేరే బుక్లో ఒక్కొక్కలాగా ఉండొచ్చు అని తప్ప మనం తప్పుగా తీసుకోకూడదు. అంటే డెఫినెట్గా పాయింట్అవుట్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కడన్నా చూసినప్పుడు సార్ నేను వికీపీడియాలో చూసినప్పుడు ఈ పాయింట్ ఉంది అనేది మనకి కమెంట్ సెక్షన్లో పెడితే డెఫినెట్లీగా అది చూసి ఎందుకు అట్లా ఉంది, ఎందుకు మనం ఈ విధంగా చదువుకున్నామని క్లారిఫై అవ్వచ్చు అనమాట. సో కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు ఈ బరీద్స్ లాంటి వాళ్ళ పనే ఏంటంటే సారీ పాయింట్ తప్పు చెప్పాడు అంటే అక్కడ సబ్జెక్ట్ వదిలేసి, ఆ కాన్సన్ట్రేషన్ వదిలేసి రైట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా పైనే ఉంటుంది అనమాట దృష్టి అంతా. సో అట్లా తీసుకోకండి. ఎందుకంటే మాకు కావాల్సింది ఎగ్జామ్ రాయడం, ఆ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడం అయిపోయింది, అది సింపుల్. సో సబ్జెక్ట్ పైన ఆ విధంగా ఆ డీట్రాక్ అవ్వద్దు. సో ఎందుకనేది నేను చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ హిస్టరీలో చాలా కేసెస్ ఉంటాయి, మనం ఒక బుక్లో ఒకలా చదువుతాం, ఆ డౌట్స్ రావచ్చు మీకు జెన్యూనే. ఒకవేళ అట్లాంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి. సో దట్ అది ఎందుకు అట్లాగా మనకు ఆ బుక్లో అట్లా ఇవ్వడం జరిగింది, ఎందుకు మనం ఈ విధంగా అనుకున్నాము, అవన్నీ మనం ప్రస్తావించుకోవచ్చు. సో నాలెడ్జ్ దానివల్ల ఇంక్రీజ్ అవ్వడమే ఉంటుంది తప్ప దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి పరిపాలించిన రాజుల్లో ఫస్ట్ రాజు జలాలుద్దీన్ ఖిల్జీ అని మనం చూసుకున్నాము. జలాలుద్దీన్ ఖిల్జీ 1290-1296 పరిపాలిస్తారు. ఈయన ఖిల్జీ వంశం స్థాపకుడు. బానిస వంశం ఆఖరి రాజు అయినటువంటి కైకుబాద్ని చంపాడు కిల్కోరీ దగ్గర. 70 ఏళ్ళ ఈయన వయస్సులో రాజు అయ్యాడు. ఇతను అల్లుడు అలావుద్దీన్ ఖిల్జీ. సో మంగోల్స్లో మనం చూసుకున్నట్లయితే ఈయన టైంలో కూడా దండయాత్ర చేయడం, దాడి చేయడం జరిగింది. కాకపోతే సమర్థంగా ఎదుర్కొన్నారు. కొంతమంది మంగోల్స్కి చెందిన వాళ్ళు ఇక్కడే స్థిరపడి ఇస్లాం మతం మార్చుకొని ఉన్నారు. వాళ్ళని నయా ముస్లింలు అంటాము. 1296లో అల్లుడు అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ మామ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి రాజు అయ్యాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ 1296-1306 అది మనం చూస్తాము. నెక్స్ట్ 1290-1296 జలాలుద్దీన్. ఇతని టైంలో మనం చూసింది ఏంటి అంటే ఇతడు అలావుద్దీన్ ఖిల్జీ అల్లుడు, తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. నయా ముస్లింలు అనే పాయింట్ ఇంపార్టెంట్. ఖిల్జీ వంశం స్థాపిస్తాడు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ చూసుకున్నట్లయితే 1296-1316 AD గ్రేటెస్ట్ కింగ్గా చెప్పుకుంటాం మనం ఇతన్ని. ఇతని యాక్చువల్ నేమ్ అలీ గుర్షప్. సెక్యులర్ కింగ్గా చెప్పుకుంటాం ఎందుకంటే మతాన్ని రాజ్య పరిపాలనను వేరు చేసి పాలించాడు. బంధుత్వం కన్నా రాజత్వం గురించి ఈయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈయనకి 2 కొడుకులు ఉన్నాయి, అలెగ్జాండర్ లాగా ప్రపంచమంతా జయించాలని. అందుకని తనకి బిరుదు సికందరియా సహాని అంటాం, అంటే 2వ అలెగ్జాండర్ని. కొత్త మతం కూడా స్థాపించాలి అన్నట్టు అనుకుంటాడు. అందుకని ఖలీఫా దగ్గర ఎటువంటి అనుమతి పత్రం లేకుండానే పరిపాలిస్తాడు. బాల్బన్కి అలావుద్దీన్కి తేడా ఏంటంటే బాల్బన్ నేనే దేవుడిని అని చెప్పుకోలేదు, నేను దేవుడి యొక్క నీడ అని చెప్పుకున్నాడు. వేరే అలావుద్దీన్ వచ్చేసరికి నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. మరి ఇవన్నీ తన కోరికలు అవ్వాలి తీరాలి అంటే ఖచ్చితంగా బలమైన
మిలిటరీ ఉండాలి, బలమైన మిలిటరీ కోసం మనీ ఉండాలి, ఆ మనీ కోసం దండయాత్రలు చేశాడు. సో అతను చేసిన దండయాత్రలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి దండయాత్ర 1290 అతను రాజ్యానికి వచ్చిన సంవత్సరంలోనే గుజరాత్ పైన చేశాడు. దానికి రాజు ఎవరంటే రాజా కర్ణదేవ, అతని వైఫ్ కమలాదేవి. ఆ యొక్క యుద్ధంలో రాణా కర్ణదేవని ఓడించి కమలాదేవిని వివాహం చేసుకుంటాడు. కమలాదేవికి అలావుద్దీన్కి పుట్టిన అతనే షాహబుద్దీన్. 1299లో రాజస్థాన్లోని రణతంబోడ్ రాజ్యం పైన రనా హమీర్ దేవ్ పైన యుద్ధం చేస్తాడు. కారణం ఏంటంటే ఇతను నయా ముస్లింలకి ఆశ్రయం ఇస్తాడు, అందుచేత ఇతని పైన కోప్పడి దండయాత్ర చేస్తాడు. నెక్స్ట్ 1303 మేవార్ చిత్తోడ్ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. పరిపాలిస్తున్న రాజు రాణా రతన్ సింగ్, అతని భార్య రాణి పద్మిని. సో రాణా రతన్ సింగ్ ఓడిస్తాడు. రాణి పద్మినిని తీసుకువెళ్దాం అనుకుంటాడు, కాకపోతే అంతలోనే వాళ్ళు చలికత్తులు అందరూ కలిసి జౌహార్ ప్రకటించుకుంటారు. దాంతో మేవార్ చిత్తోడ్ ప్రాంతంని వాళ్ళ కొడుకు కిజ్రా ఖాన్ అని ఉంటాడు, అతన్ని గవర్నర్గా పెడతాడు. దాంతో ఆ ప్రాంతంని కిజ్రాబాద్ అనే పేరు పెడతాడు. నెక్స్ట్ 1395 మాల్వాని పరిపాలిస్తున్న రాణా మహల్కేదు పైన కూడా దండయాత్ర చేసి ఓడిస్తాడు. 1309 దక్షిణ భారత్ దండయాత్రలో భాగంగా దేవగిరి యాదవరాజు రామచంద్రన్ ఓడిస్తాడు. నెక్స్ట్ కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్ర II కూడా మాలిక్ కఫూర్ ఓడిస్తాడు. ఈ గుజరాత్ కర్ణదేవ స్టోరీ మనం చూసాం. ఆ దేవగిరి యాదవరాజు రామచంద్ర పైన ఎందుకు దండయాత్ర చేయాల్సి వచ్చిందంటే కప్పం కట్టట్లేదు. ఎందుకు కప్పం కట్టట్లేదు అంటే హట్ అయ్యాడు. ఎందుకు హట్ అయ్యాడంటే ఈ రామచంద్ర ఏమనుకుంటాడు, ఈ గుజరాత్ని పరిపాలిస్తున్న కర్ణదేవ కూతురు దేవలదేవిని తన కొడుక్కిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. అది కర్ణదేవికి నచ్చదు. కమలాదేవికి లెటర్ రాస్తాడు. ఆ కమలాదేవి అలావుద్దీన్ని సహాయం కోరుతుంది. అలావుద్దీన్ మాలిక్ కఫూర్ని పంపుతాడు. మాలిక్ కఫూర్ రామచంద్రని ఓడించి దేవలదేవిని పట్టుకుపోతాడు. నెక్స్ట్ 1313 తమిళనాడులో మదురైలో వీరపాండ్య సుందరపాండ్య మధ్యన ఎవరు రాజు అవ్వాలి అనేది ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. అందులో అలావుద్దీన్ ఖిల్జీ సుందరపాండ్యకి సపోర్ట్ చేశాడు. వీరపాండ్యాన్ని ఓడిస్తాడు మాలిక్ కఫూర్. దాంతో సుందరపాండ్య రాజు అవుతాడు, సామంతుడుగా ఉంటాడు. దీనికి ప్రతీకగాను మాలిక్ కఫూర్ రామేశ్వరంలో ఒక విజయస్తంభాన్ని నాటిస్తాడు, ఒక మసీదు కూడా నిర్మిస్తాడు. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు వెరీ ఇంపార్టెంట్. అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలో మొదటగా ఏంటి అంటే భారతదేశ చరిత్రలో భారత రాజుల్లో శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజుగా మనం చెప్పుకుంటాము. ఇతను ఇక్తా సిస్టమ్ని రద్దు చేశాడు. ఇక్తా సిస్టమ్ని ప్రవేశపెట్టింది ఇల్తుత్మిష్, రద్దు చేసింది అలావుద్దీన్ ఖిల్జీ. ఇక్తా సిస్టమ్ బదులుగా ఇతన్ని శాలరీస్ ధన రూపంలో క్యాష్ రూపంలోనే ఇవ్వడం ప్రారంభించాడు. ఈ పద్ధతిని మనము ఇతాలక్ సిస్టమ్ అంటాం. ఇందులో భాగంగా ఒక్కొక్క సైనికుడికి సంవత్సరానికి 234 టంకాలు అంటే వెండి నాణ్యాలను ఇవ్వడం జరిగింది. గుర్రాలు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి యుద్ధాల్లో. మరి ఆ గుర్రాలని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు సైనికులు అని చెప్పి గుర్రం బ్రాండింగ్, గుర్రాలపైన ముద్ర వేసే పద్ధతి దాగ్ సిస్టమ్ని ప్రవేశపెడతాడు. గుర్రాల్ని పోషించే సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ అటెండెన్స్ కోసం చెహరా పద్ధతిని ప్రవేశపెడతాడు. ఈ నోబెల్స్ అనే వాళ్ళు బాగా పవర్ఫుల్ అయిపోయి రాజుకే ఎసరు పెట్టకుండా నోబెల్స్ని కంట్రోల్ చేయడం కోసం 2 చర్యలు తీసుకుంటాడు. ఒకటి పబ్లిక్ ప్లేసెస్లో మద్యం నిషేధం చేస్తాడు, రెండోది నోబెల్స్ మధ్యలో వివాహ సంబంధాలు రద్దు చేస్తాడు. మిలిటరీ పరంగా ఎక్కువ అంటే పర్మనెంట్ స్టాండింగ్ అని శాశ్వత సైన్యం ఒకటి, చాలా అధిక సంఖ్య కలిగిన సైన్యంని మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఇది అవ్వాలి అంటే మనం కంపల్సరీ మార్కెట్ రిఫార్మ్స్ చేయాలి అని అతను గ్రహిస్తాడు. అందుకనే మార్కెట్ రిఫార్మ్స్ చేస్తాడు. మార్కెట్ రిఫార్మ్స్లో భాగంగా ధరల నియంత్రణ చేస్తాడు, ప్రైస్ రెగ్యులేషన్ చేస్తాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ ధరల నియంత్రణ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెసెస్ అనమాట. రాజులు సాధించిన సక్సెసెస్లో బెస్ట్ సక్సెసెస్గా చెప్తుంటారు అతని ధరల నియంత్రణ. ఇది మిలిటరీ రిఫార్మ్స్. సో మిలిటరీ తక్కువ రేటు కోసమే సైనికులకి కొన్ని వస్తువులు లభించడం కోసం ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి సారాయ్ ఆదిల్ అనే ఒక మార్కెట్ని నిర్మిస్తాడు అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇవి అలావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు. ఇంకా మనం ఇతను చేసిన సంస్కరణలు చూసుకోవాలి, తర్వాత నిర్మాణాలు చూసుకోవాలి, తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఏమైంది, ఖిల్జీ వంశం, అవన్నీ పాయింట్స్ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామండి. ప్రస్తుతం అయితే మనం హిస్టరీ క్లాస్ ఇక్కడతో స్టాప్ చేద్దాం. సాయంత్రం 5 PM యాజ్ యూజువల్ మనకి ఎకానమిక్ క్విజ్ ఉంటుంది. మళ్ళీ 9 PMకి మనకి మనకి హిస్టరీ క్విజ్ ఉంటుంది. సో ఈ వీక్లో ఏదైతే మనం చదువుకుందామో వాటిపైన క్విజ్ అయితే చేసుకుందాము. మళ్ళీ అగైన్ మనకి రేపు క్లాస్ టైమింగ్స్ 10 to 11:30 అండ్ సాయంత్రం 5 to 6:30 రేపు క్లాస్ టైమింగ్స్ అవి. ప్రస్తుతం ఈరోజు అయితే స్టిల్ ఇంకా ఈ 2 సెషన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో సాయంత్రం 5 o'clock ఎకానమిక్ క్విజ్లో కలుసుకుందాం. సో ఎకానమీలో ఏవైతే ఈ వీక్లో చూసామో అవన్నీ రివైజ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.